పోసాని కృష్ణమురళి తాజా మాటలు వింటుంటే అధికారం ఉన్నప్పుడు ఒక నీతి, అది పోయాక మరో నీతి అన్నట్టుగా ఉంది. నేను కేవలం మంచి చేసే వారికే మద్దతు ఇస్తాను అని ఆయన చెప్పడం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్. జగన్ అంత మంచోడే అయితే ఆయన కోసం పవన్ కళ్యాణ్ వంటి నాయకులను, వారి ఇంటి ఆడబిడ్డలను వీధిలోకి లాగి అత్యంత హేయమైన బూతులు తిట్టడం ఏ రకమైన మంచితనం? ఎదుటివారిని సంస్కారహీనంగా దూషించమని ప్రోత్సహించిన వ్యక్తి మీకు మంచోడు ఎలా అయ్యారో సమాధానం చెప్పాలి. జగన్ తనకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు ఇస్తానన్నా వద్దన్నానని పోసాని గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అవే వద్దనుకున్నప్పుడు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాత్రం ఎందుకు హక్కున చేర్చుకున్నారు? అది పదవి కాదా, లేక ఆ కుర్చీలో కూర్చొని అనుభవించిన అధికారం మీకు కనిపించడం లేదా? అందని ద్రాక్షలు వద్దని చెప్పి చేతికి చిక్కిన పదవిని అనుభవించి ఇప్పుడు త్యాగమూర్తిలా బిల్డప్ ఇవ్వడం మీ కపట తత్వానికి నిదర్శనం. ఆ పదవిలో ఉండి సినిమా పరిశ్రమకు మీరు చేసిన మేలు సున్నా. కేవలం తాడేపల్లి ప్యాలెస్ స్క్రిప్ట్లు చదివి ప్రత్యర్థులపై విషం చిమ్మడానికే దాన్ని వాడుకున్నారు. ఇక తనకు జగన్ 5 ఎకరాల భూమి ఇస్తానన్నా వద్దన్నానని చెప్పుకుంటున్న పోసాని అసలు ఆ భూమి మీకు ఎందుకు ఇస్తానన్నారు? పవన్ కళ్యాణ్ ను, చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టినందుక, లేక ఇతరుల పరువు తీసినందుక? దేనికి ప్రతిఫలంగా ఆ ఆఫర్ వచ్చిందో చెప్పే ధైర్యం మీకుందా? భూముల కంటే విలువైన నైతికతను మీరు జగన్ దగ్గర తాకట్టు పెట్టారు. ఇప్పుడు కేసులు చుట్టుముట్టగానే నేను జెంటిల్మన్ని, నన్ను వదిలేయండి, సినిమాలు చేసుకుంటాను అని సానుభూతి కోసం వేడుకోవడం పక్కా అవకాశవాదం. రాజకీయాల సంబంధమే లేదు. నేను చానాళ్ల తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, చానాళ్ల తర్వాత సినిమా చేసుకుంటానబ్బా. నన్ను రోడ్డు మీద పడేమాకండబ్బా. ప్రజాసేవలో ఉండాలంటే సేవ చేయాలి, జైలుకి వెళ్ళాలి, తప్పేం లేదు, మీకు తెలుసు కదా. అందుకని ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా, ఈ కొంచెం నన్ను క్షమిస్తే సినిమా బాగా చేసుకుంటానబ్బా. నాడు నోటి దురుసుతో రెచ్చిపోయి ఇతరుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి నేడు శిక్ష నుంచి తప్పించుకోవడానికి పశ్చాత్తాపం లేని నీతులు చెప్పడం ఖచ్చితంగా సిగ్గుచేటు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గుర్తుంచుకుంటే మంచిది.